అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20వ విడత కోసం అయితే రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఒక పక్క ఇప్పటికే మనకు భూ ఆధార్ అప్డేట్ అంటూ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ అప్డేట్కి సంబంధించి అయితే మనకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క అప్డేట్ అనేది కేవైసీ చేసుకున్న వారికైనా, అలాగే ఈ భూ ఆధార్ అప్డేట్ అనేది ఎవరికి వర్తిస్తుంది, అలాగే ఎవరు చేసుకోవాలి అనే పూర్తి సమాచారం కూడా ఇప్పుడైతే మీకు ఇస్తాను. అలాగే 20వ విడత సంబంధించి మనకు జూన్ మొదటి వారంలోనే వచ్చేసి డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. త్వరలోనే రైతులకు అకౌంట్లో వచ్చేసి డబ్బులు అయితే పడే అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ ఫిబ్రవరిలో నెలలో చూసుకున్నట్టయితే 19వ విడత డబ్బులు విడుదల అవ్వగా, ప్రస్తుతం 20వ విడత కోసం డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవ్వనున్నాయి అన్నమాట. 20వ దఫా డబ్బులను ఎప్పుడు జమ అవుతున్నాయని దానిపై అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే పీఎం కిసాన్ యోజన డబ్బులు పడే ముందు చేయవలసిన పనిలో కూడా మనకైతే కొన్ని మార్పులు అయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఈసారి మనకు 4,000 రూపాయలు అనేది పెంపు చేస్తున్నారన్నమాట. అధికారికంగా కూడా మనకైతే ప్రకటన అనేది రావాల్సి ఉంది. దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు మాదిరిగానే రైతులకు ఇక నుండి భూ ఆధార్ కార్డులతోనైతే గుర్తింపు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది. రైతులకు సంబంధించిన భూ ఖాతా వచ్చేసి 14 అంకెలతో కూడిన సంఖ్య యూనిక్ కోడ్ని అయితే కేటాయించానని అయితే ప్రతి ఒక్క భూమికి అయితే ఒక యూనిక్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి మనం అయితే కేవైసీ ఎలా ఉందో అలాగే పీఎం కిసాన్లో వచ్చేసి ఈ యొక్క భూ ఆధార్ అప్డేట్ అయితే మనం అయితే కేవైసీ లాగానైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం పథకాలు మాత్రమే ఇది ప్రణాళికమైన వచ్చేసి తీసుకొని ఉన్నట్లు సమాచారం. భూ ఆధార్ కార్డు రావడంతో భూమికి గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది. అలాగే రైతు సోదరుడికి అయితే కేవైసీ మాదిరిగానే ఈ యొక్క భూ ఆధార్ అప్డేట్ అంటే అయితే మనకు కేవైసీ లాగానే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో అలాగే భూ ఆధార్ అప్డేట్ అంటూ మనకైతే ఒక కేవైసీ లాగానైతే పూర్తి చేసుకొని దీనికి సంబంధించి ఆన్లైన్లోనైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని రైతులందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా పథకం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను అయితే చెప్పినట్టయితే తెలుస్తుంది. ప్రకటించేందుకైతే ఇప్పుడు 10 ఎకరాల వరకు అయితే విడుదల చేసేందుకైతే కసరత్తులు అయితే చేస్తుంది. ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు అనేవి జూన్ నెలలోనైతే ఉండబోతున్నాయి అన్నమాట. మనకి ఈరోజు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఎవరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియజేయగలరు అన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. 20వ విడతకు సంబంధించి మనకు తాజాగా 2 శుభవార్తలు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. ఒకటో శుభవార్త వచ్చేసి 4,000 రూపాయల ఈసారి అయితే ఖాతాలో పడనున్నాయి అన్నమాట. రెండో శుభవార్త వచ్చేసి ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే కేవైసీ మాదిరిగానే భూ ఆధార్ అప్డేట్ అంటే అయితే మనకు ఒకటి కొత్తగానైతే ఈ యొక్క రానుందన్నమాట. దీనికి సంబంధించి కూడా మరలా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో లెట్స్ డు సబ్స్క్రైబ్ గైస్. అందరైతే